పిఎంసికి డైరెక్టర్గా వారి సేవలు అందిస్తున్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారు వెల్కమ్ అడ్రస్ ఇస్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈరోజు విచ్చేసిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ట్రూత్ ఫర్ యూత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం, నేను యువకుడిగా ఉన్నప్పుడు ధ్యానం తెలియకపోవడం వల్ల నా జీవితంలో ఎటువంటి స్పష్టత లేనటువంటి నా జీవితాన్ని ధ్యానం తెలుసుకున్న తర్వాత చాలా అద్భుతంగా జీవిస్తున్నా. 32 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ చదివి మలేషియాలో వ్యాపారం చేసి అంతా నష్టపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాకేం తెలుసు అంటే ఏం తెలియదు. భౌతిక ప్రపంచాన్ని అంతా చూసిన తర్వాత డబ్బు సంపాదించడం అర్థమైంది, కానీ ఆ డబ్బు ఎందుకు, ఏ ప్రయోజనం ఉంది దాంతో అంటే లోపల సాటిస్ఫాక్షన్ లేదు. భవిష్యత్తు చూస్తే అగమ్యగోచరంగా ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది కేవలం మనం భౌతికంగా కొన్ని కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం, కానీ అంతర్గతంగా ఎటువంటి స్పష్టత లేదు, ఆనందం లేదు. మరి అది ఎవరి దగ్గర దొరుకుతుంది అని ఎంతోమంది దగ్గరికి వెళ్ళా నేను. ఎవరి దగ్గరికి అంటే ఉదయం మనం టీవీ ఆన్ చేస్తే ఎంతోమంది స్వామీజీలు మనకి ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా అది దొరకదని నాకు అర్థమైంది. ఫైనల్గా ఒక స్వామీజీలాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి భద్రాచలం వస్తున్నారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒక 3 రోజులు ఆత్మారామ ధ్యాన యజ్ఞం జరుగుతుంది అక్కడ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ఆధ్వర్యంలో 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చాలా గొప్ప వ్యక్తిగా ఆయన రిసీవ్ చేసుకున్నారు. నేను ఎవరో తెలియదు అసలు. ఒక ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ అని పరిచయం చేశారు ఆయనకి. ఏమిటి సంగతి అని నా ఎదురుగా కూర్చోబెట్టారు. నేను ఎంతోమంది స్వామీజీని కలిశాను, కానీ వాళ్ళని కలవడానికి ప్రత్యక్షంగా మీ దేవుడు అని అనిపించుకోవడానికి కనీసం ఒక 6 నెలలు పట్టేది. కానీ పత్రికారిని చూసిన వెంటనే వారి మాటలు ఏమిటి సంగతి అని ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిగా నన్ను గుర్తించి వారు మాట్లాడారు. వారి మాటల్లో నన్ను ఒక జగద్గురువుగా సంబోధించారు. నేను జగద్గురువునేంటి అంటే నా లక్ష్యం అయితే ఉంది. అంతకుముందు ఎప్పుడో 94, 95 ఆ సమయంలో రామకృష్ణ మఠ్కి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద బోధనలు చదివినప్పుడు నేను కూడా అలా కావాలనుకున్నా. ఆ తర్వాత యోగానంద పరమహంస పుస్తకం ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు నేను కూడా ఇలాగే అవ్వాలనుకున్నా. కానీ నన్ను చూసిన వెంటనే పత్రిగారు ఒక జగద్గురువుగా సంబోధించారు. నాకు తెలుసు నేను భవిష్యత్తులో నా కళ ఏమిటో, నేనేం కావాలనుకున్నానో, కానీ అలా కావడానికి నాకు మార్గం ఎక్కడా దొరకలేదు. వెతుకుతున్నా నేను. ఒకవైపు చదువు, ఒకవైపు వ్యాపారం, రకరకాలుగా నేను ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మాలలు వేసుకోవడం, భజనలు చేయడం, మరి ఇలాంటి అంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రసంగాలు వినడం, ఇలాంటి కార్యకలాపాలకు మాత్రమే పరిమితం అయ్యాను. కానీ
అది ఏం చేస్తే అలా అవుతానో నాకు ఎక్కడ దొరకలేదు. కానీ పత్రిజీ దగ్గరికి వచ్చిన తర్వాత దొరికింది. ఆయన ఏమన్నారంటే, దేవులాడేవాడే దేవుడు అన్నారు. నేను ఏ దేవుడి కోసం అంటే, నేను ఒక 5 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ₹1,00,00,000 నష్టపోయాను. నా లోపల ఆనందం లేదు, తృప్తి లేదు. డబ్బు సంపాదించడం వచ్చు, కానీ అది మోసాలు, అబద్ధాలు, ఎక్కడ స్పష్టత లేదు. అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా జరిగే పని లేదు. మరి ఈ స్వామీజీలు మరి వారేం చెప్తున్నారో అక్కడ స్పష్టత లేదు. నేను నాకు నష్టపరిచిన వ్యక్తిని చంపేయాలనుకొని కూడా వెళ్ళాను. నేను మనం చంపుకునేటప్పుడు భగవంతుడు ఎందుకు? ఆ భగవంతుడి అడ్రస్ ఎక్కడ పట్టుకోవాలని వెతికాను నేను. ఆ భగవంతుడు ఎక్కడ అని వెతుకుతుంటే, వెతుకులాడేవాడే దేవుడు అన్నాడు. దేవులాడేవాడే దేవుడు అని పత్రిజీ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ నాకు అర్థం కాలేదు. నేను దేవుడు ఏంటి, ఎక్కడా నన్ను దేవుడిగా గుర్తించలేదు. ఏ గుడికి వెళ్ళినా, ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కాళ్ళు పట్టించుకుంటున్నారు. దేవుడైతే కాళ్ళు పట్టించుకోరు కదా. ఆ గుడి దగ్గరికి వెళితే లైన్లో నెట్టేస్తారు. ఎక్కడా మనల్ని భగవంతుడిగా గుర్తించేటువంటి ప్రపంచం ఎక్కడా కనిపించలేదు. ఒక పత్రిజీ దగ్గరే కనిపించింది. మరి నాకు ఏం తెలియదు, నేను ఎలా జగద్గురువుని అవుతాను అంటే, అప్పుడు దానికి ఒక స్పష్టత ఇచ్చారు. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నువ్వు నేర్చుకోవాలంటే నేర్పించు. 32 ఏళ్ల వయసులో నేనేం నేర్చుకోలేదని నాకు అర్థమైంది. ఈ యూనివర్సిటీస్, కాలేజీలు ఇవన్నీ కేవలం బతుకు తెరువు కోసం, బతకడానికి ఒక పొట్టకూటి కోసం విద్యలే తప్పించి ఆత్మవిద్య ఎక్కడా లేదు అనేది అర్థమైంది. ఎందుకంటే అది సిలబస్. ఒక యూనివర్సిటీలో ఏదైతే ఒక కరికులం ఉంటుందో, సిలబస్ ఉంటుందో అది నేర్పించడం వాళ్ళ బాధ్యత. అది 100% వాళ్ళు చేస్తున్నారు. నేను కన్సల్టెంట్గా, మ్యాన్ పవర్ కన్సల్టెంట్గా నేను మలేషియాలో పనిచేశా. భారతదేశంలో ఉన్న సర్టిఫికేటు చాలా హైలీ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. మన దగ్గర ఉండే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే వాళ్లకు సర్టిఫికేట్ ఉండదు. మనం ఒక వెల్డర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, మన చుట్టుపక్కల ఎంతోమంది మెకానికులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్లు ఉండవు, కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఆ విషయాల్లో. కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఆటోమొబైల్ పార్ట్లు ఏమి తెలియదు ఇంజిన్లో. అంటే ఒక ఇంజనీరు ఇంజిన్ తయారు చేయలేడు, ఇంజిన్ రిపేర్ చేయలేడు. అలాంటి సిస్టంలో మనం ఉన్నాం. ఇకపోతే ఆత్మ గురించి మాట్లాడతాం, కానీ అసలు ఇదేంటో తెలియదు. ఆత్మబలం, ఆత్మశక్తి అని మనం పోస్టర్లు పెట్టుకుంటాం. వీటన్నిటిపైన స్పష్టత ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల నుంచి గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని అంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి తీసుకొచ్చారు పత్రిజీ. అది అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అది సామాన్యుడికి కూడా. ఈరోజు గ్రామాల్లో కూడా ఆత్మవిద్య గురించి, అక్షరజ్ఞానం లేని వాళ్ళు ఆత్మవిద్య గురించి చెప్పేటువంటి గొప్ప స్థాయిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కనిపిస్తారు. అది పత్రిజీ ఇలా మైకిచ్చి అందరికీ నీ అనుభవం చెప్పు అనడం ద్వారానే వచ్చింది. ఆ స్పష్టత మరి పెద్దవాళ్లకు అనారోగ్యం తగ్గించుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళకి ఏదో ఇబ్బందులు వచ్చినప్పుడో, బాధలు వచ్చినప్పుడో, సంకటంలో వెంకటరమణ అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆత్మవిద్య కాదు. ఆత్మవిద్య అనేది చిన్నప్పటి నుంచే శరీరానికి సంబంధించినటువంటి ఏదైతే విద్య కావాలో అది చిన్నప్పటి నుంచే ఇవ్వాలి. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మనస్సు చాలా శక్తివంతమైంది. ఆ మనస్సుని మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలో అలాంటి విద్య లేదు. మన బుద్ధికి ఏమి ఇవ్వాలి అనేది లేదు. అలాగే ఆత్మవిద్య, ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఉంది. ఇక సర్వాత్మ సంగతి సరే. ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటికి సంబంధించినటువంటి ఒక విద్య అనేది, ఆ స్పష్టత అనేది మనం చిన్నప్పటి నుంచి ఇచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఒక స్కూల్ స్టార్ట్ చేశా, పిరమిడ్ కిడ్స్ ప్లే స్కూల్ అని. చిన్నప్పటి నుంచి ఇవ్వాలని, అది విజయవాడలో.
కానీ అది తల్లిదండ్రులకి ఈ ర్యాట్ రేస్ కావాలి, ఈ పరుగులాట, ర్యాంకులు కావాలి. అది ఎందుకు ఉపయోగపడతాయో తెలియదు. సరే, పత్రికారు అన్నారు ఇది నీ బాధ్యతను చేయాలి అన్నారు. నేనైతే నా బాధ్యత నిర్వహించాను. అలాగే ఒక 30 ఎకరాల్లో కాస్మిక్ వ్యాలీ అనేది అప్పుడు పిరమిడ్ మోడల్ స్కూల్ కోసమే ప్రారంభించడం జరిగింది. అది ఉపయోగం ఏదో ఒక రకంగా అది ఉపయోగపడాలని ఈరోజు ఒక ఆశ్రమంగా అది నడవబడుతుంది. అక్కడ ధ్యానం జరుగుతుంది. అక్కడ విద్య, వైద్యం, వ్యవసాయం జరగాలని మన సంకల్పం, పత్రిజీ సంకల్పం. పత్రిజీ సంకల్పానికి అనుగుణంగా మనం పనిచేయాలని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలా మన బుద్ధిని పెంచుకోవాలి, ఇలాంటి విషయాలపైన మరి చిన్నప్పటి నుంచే విద్యార్థులకు అందించితే బాగుంటుంది. నేను ఖమ్మం పట్టణవాసిగా, ఖమ్మంలో చదువుకున్నవాడిగా ముందుగా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేయాలని మన రాము గారితో సంప్రదించినప్పుడు తప్పకుండా మనం చేద్దాం సార్, డెఫినెట్గా మనం చేద్దామని మన ఇద్దరు రాములు ఉన్నారు. ఇది రామ జన్మభూమి భద్రాచలం ఈ ఖమ్మం జిల్లాలోనే ఉంది. భక్త రామదాస్ కళాక్షేత్రం. ఇవన్నీ కుదిరి మరి అనివార్య కారణాల వల్ల ఈరోజు పిల్లలకి అంటే మనం ఈ ప్రోగ్రాము 2-3 నెలల క్రితమే డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటికి విద్యార్థులకు ఎగ్జామ్ లేదు, అలాగే ఎలక్షన్స్ కూడా లేవు. ఈ ఎలక్షన్స్ కూడా ఈ రోజు ఉండడం వల్ల కొంచెం పిల్లలందరూ కూడా రాలేని పరిస్థితి అయినా కూడా లైవ్ వెళ్తుంది, ప్రపంచం అంతా ఇది చూస్తుంది. కాబట్టి మనం ప్రారంభించాలి, విఘ్నం అనేది లేకుండా అని మనం ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగుతుంది ప్రతి జిల్లాలోనూ, ప్రపంచవ్యాప్తంగా. అలాగే మరి పరిణతి పత్రికారు మేడం ఆహ్వానించగానే వచ్చారు. అలాగే నా మిత్రుడు కిరణ్ సత్యమూర్తి గారు, మరి వారు 38 ఏళ్ళుగా అంటే భాష, మనం మాట్లాడే భాషలో స్పష్టత ఉండాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా పత్రికారు ఎప్పుడు అంటారు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని. మరి వారి సహకారంతో యువతకు మంచి ఇంగ్లీష్ నేర్పించాలని, అలాగే శారీరక దారుఢ్యం కావాలంటే మంచి స్పోర్ట్స్ కావాలి. అలాగే నా మిత్రుడు రుక్మాకర్రావు గారు, ఆయన స్పోర్ట్స్లో 16 మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వగలిగే సమర్థులు. 60 ఏళ్లలో బాక్సింగ్ ఛాంపియన్గా వారు ఉన్నారు. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని సాధించారు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు నా మిత్రులు, ఇంకా సహచరులు ఇక్కడ ఆత్మవిద్య నేర్పించడానికి మరి చాలామంది ఉన్నారు. సో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే ట్రూత్ ఫర్ యూత్. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. ఒకసారి ఆనంద్ ప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొడదామా?